వెంకటేశాయ. జూన్ 22, 2025 ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ 14,000 టోకన్స్ రిలీజ్ చేశారు రేపటి దర్శనం కోసం. అలానే ఈరోజు మధ్యాహ్నం 3:30 అనేది ఈ టోకన్స్ అనేది వదిలారండి. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మిగతా డీడీ టోకన్స్ కూడా సేమ్ టైమింగ్కే వదిలారు. మధ్యాహ్నం 3:30 ఇవి టోటల్గా 3,000 టోకన్స్ వదిలారు రేపటి దర్శనం కోసం. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మీరు ఈ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. క్యూ లైన్ అనేది 1 నుంచే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు లైన్లో నిలబడితే మీకు త్వరగా అనేది దొరుకుతుంది, లేకుంటే త్వరగా అయిపోతున్నాయి. రష్ ఎక్కువగా ఉన్నారు. టోకన్స్ అలానే తొందరగా ఇస్తున్నారు. 6:30 లోపల టోకన్స్ అనేటివి అయిపోతున్నాయి. మళ్ళీ ఆధార్ కార్డు ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, కానీ అందులో మీ ఫోటో అండ్ నంబర్ క్లారిటీగా ఉండాలి. మీ ఆధార్ కార్డు ఇచ్చాక ఆధార్లో ఉండే నెంబర్ వాళ్ళు ఎంటర్ చేసుకొని అలానే మీ ఫోటో అనేది స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది ఇస్తారండి. ఆ టోకన్లోనే అడ్రస్, రిపోర్టింగ్ టైం అంటే ఎన్ని గంటలకు అనేది దర్శనం అనేది అందులోనే ఉంటుంది. ఈ టోకన్స్ అనేవి 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారు. 1 భూదేవి కాంప్లెక్స్, 2 శ్రీనివాసం, 3 విష్ణు నివాసం. భూదేవి కాంప్లెక్స్లో అయితే డీడీ టోకన్స్ మరియు ఎస్ఎస్డి టోకన్స్ 2 ఇస్తారండి. భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుందని. శ్రీనివాసం అయితే బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. శ్రీనివాసం అండ్ విష్ణు నివాసంలో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. ఈ డీడీ టోకన్స్ అయితే కాలినడకన వెళ్ళే వాళ్ళకి, అంటే శ్రీవారి మెట్ట ఎక్కే వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది. డీడీ టోకన్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు శ్రీవారి మెట్టు, కానీ డీడీ టోకన్ తీసుకున్న వాళ్ళైతే శ్రీవారి మెట్టు మాత్రమే ఎక్కాలండి. మళ్ళీ కింద ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా, tirumala.org. ఆ వెబ్సైట్లో అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ప్రతి నోటిఫికేషన్ అందులో ఉంటుందని. నిన్న అయితే అర్జిత సేవ టోకన్స్ అనేది రిలీజ్ చేశారు. ఆ టోకన్స్ అనేటివి మార్నింగ్ రిలీజ్ చేశారండి, త్వరగా అయిపోయాయి ఆఫ్టర్నూన్ లోపల. అవే టోకన్స్ మీరు ఈ tirumala.orgలో బుక్ చేసుకోవచ్చండి. మళ్ళీ నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు? 90,087 మంది స్వామివారిని నిన్నటి రోజున అంటే 21వ తేదీ దర్శించుకున్నారండి. 41,891 స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,30,00,000 రూపాయలు స్వామివారికి హుండీలో భక్తులు కానుకలు సమర్పించారండి. నిన్నటి రోజున దర్శనం ఎంత సమయం పడింది అనేది ఇప్పుడు చూద్దాం. నేరుగా ఎస్ఎస్టీ లేకుండా అంటే సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి ఇంచుమించు 24 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్న వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడిందండి. నిన్న డీడీ టోకన్ తీసుకున్న వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. 300 రూపాయల దర్శనం టోకన్ అయితే 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. ఈ 300 రూపాయల దర్శనం కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే ఉండదు. ఇంతకుముందు tirumala.org చెప్పాను కదా, ఆ వెబ్సైట్లోనే ఈ 300 రూపీస్ దర్శనం అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెప్టెంబర్ మంత్కి ఈ నెల 24వ తేదీ మార్నింగ్ 10 గంటలకి రిలీజ్ చేస్తున్నారండి 300 రూపీస్ దర్శనము. మళ్ళీ ఏ టోకన్ అనేది అలిపిరి స్టెప్స్ మార్గాన, శ్రీవారి మెట్టు మార్గాన అయితే ఏ టోకన్స్ అనేది ఇవ్వటం లేదు. ముందు శ్రీవారి మెట్టు దగ్గర భూదేవి అంటే డీడీ కౌంటర్స్ అనేటివి ఉన్నాయి, అంటే దివ్య దర్శనం కౌంటర్స్ అనేటివి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏ కౌంటర్స్ లేవండి. మీరు డీడీ టోకన్ తీసుకొని శ్రీవారి మెట్టు ఎక్కి 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాలి. అలాంటి స్టెప్స్ ఎక్కడానికి కూడా టైమింగ్ ఉంది. అలిపిరి స్టెప్స్ టైమింగ్స్ అయితే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గాన అయితే ఉదయం 5:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంటుందండి. అలానే చిన్నపిల్లలు బిలో 12 ఇయర్స్ ఉండే వాళ్ళకి మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తున్నారండి. ఆ తర్వాత అలో చేయరు. మళ్ళీ 2 తర్వాత గుంపుగా అంటే 100 మంది 200 మంది ఉండేటట్టుగా గుంపుగా పంపిస్తున్నారు. ఇప్పుడు చిరుతపుల్లలు ఎక్కువ అయిపోతున్నాయంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలండి.